మంచి ఇల్లు దొరికింది మమ్మీ, నేను బానే ఉన్నాను. వంటకేం ఇబ్బంది లేదు మమ్మీ. శాంతి అని మంచి పనమ్మాయి, చాలా మంచిది. వంట విషయానికి వస్తే చాలా ఎక్సలెంట్ గా చేస్తుంది. నో ప్రాబ్లం మమ్మీ, అంతా బానే ఉంది. చెల్లి తమ్ముడు ఎలా ఉన్నారు? ఇంతకీ నువ్వెలా ఉన్నావు? దీని బిల్డప్లు మామూలుగా ఉండవు. డాడీ ఎలా ఉన్నారు? సరే మమ్మీ. పిన్ని బాబాయ్ ఎలా ఉన్నారు? మామూలు గొప్పలు కావు దీనివి. సరే అడిగానని చెప్పు. మర్చిపోయాను, బాబాయ్ హైదరాబాద్ వస్తే మాత్రం తప్పకుండా నన్ను వచ్చి కలిసి వెళ్ళమని చెప్పు. వెళ్తున్నాను మమ్మీ. ఒసే రమ్య, ఒక్క నిమిషం మమ్మీ. ఒసే రమ్య, ఏంట్రా సొంత పెళ్ళాన్ని పిలుస్తున్నట్టు పిలుస్తున్నావు? నేనేమో నీ పెళ్ళాన్నా? మరి ఒకే రూమ్ లో ఉంటూ ఒకే మంచం మీద పడుకునే వాళ్ళని ఏమంటారు? లివింగ్ టుగెదర్ అంటారు. అంటే టెంపరీ పెళ్ళమనే కదా అర్థం? పొద్దు పొద్దున్న నీ ఆర్గ్యుమెంట్ నేను చేయలేను. ఏంటో చెప్పు. మణికొండలో కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశారంట. ఈ పూటకి అక్కడి నుంచి తెప్పించుకుందాం ఆ ఫుడ్. శాంతి ఉంది కదా, మంచిగా వంట చేస్తుంది. ఎందుకు బయట ఫుడ్? మనీ వేస్ట్. దీనికి గ్యాస్ ట్రబుల్ ఎక్కువ, అందుకే బయట ఫుడ్ అంటే భయం. దాని మూడుని బట్టి ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంది. ఏమైంది? నిద్రలో చెయ్యి పట్టేసిందిరా. రాత్రంతా సెల్ ఫోన్ ని తల కింద పెట్టుకుని పడుకుని ఉంటే అలాగే ఉంటది. అది సంగతి. కొంచెం మసాజ్ చేయవా? వర్క్ ఉంది నాకు. ఇదేమన్నా కొత్త ఫిగరా? మోజిపడి ఊరికే నొక్కేయటానికి. పాత ఫిగరే. పట్టు. అబ్బా రే, లాగుతావేంట్రా? నొక్కరా. నేను నొక్కుతూనే ఉన్నాను, లాగటం లేదు. నీకే నరాలు బాగా లూజ్ అయిపోయినట్టున్నాయి. చూడు ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందో చెప్పు. బాగా నొక్కుతున్నావురా. మసాజ్ కి బాగా పనికొస్తావురా. బ్యాంకాక్ వెళ్ళరా, అక్కడ మంచి శాలరీ వస్తుంది. నువ్వు వెళ్ళి ట్రై చేయి. నా ప్రాజెక్ట్ కూడా చేసేరా. ఇప్పటికే తడిసి మోపుడవుతుంది. నీ ప్రాజెక్ట్ నేను చేయలేను, నువ్వు చేసుకో. అమ్మగారు కొంచెం లేట్ అయిందమ్మా. పర్వాలేదు, వెళ్ళి పని చూసుకో. అలాగే అమ్మా. రే, నువ్వు రెడీ అయ్యావుగా, నేను వెళ్ళి రెడీ చేస్తా. దాని వర్క్ అది చేసుకోవటానికి బద్ధకం. వంగుంటే వెనక నుంచి దూకేద్ది. మామూలు రకం కాదు అది. నాతో వర్క్ చేయించాలని చూసింది, కుదరలేదు పాపం. ఎంత గొప్ప ఆడదాన్నైనా రెగ్యులర్గా వాడితే బోరు కొట్టేద్ది. ఈ పని పిల్ల మాత్రం మంచి పుష్టిగా ఆరోగ్యంగా నిగనిగలాడుతూ కనపడుతుంది. సరుకంటూ ఉండాలి కానీ పని పిల్ల ఏంటి, యజమానురాలేంటి, అంతా కామనే. ఆడ పదార్థం మామూలుగా లేదుగా. బాబుగారు కొంచెం కాలు తీయండి. ఓకే సర్లే, క్లీన్ చేసుకో. పైకి ఒప్పుకోరు కానీ ఆడదాని విషయంలో మగాడి థింకింగే డిఫరెంట్గా ఉంటుంది. కాపుకొచ్చిన మామిడి పళ్ళు, నోరూరించే ఆరెంజ్లను చూస్తుంటే ఎవడికి మాత్రం నోరూరదు. అస్సలే టేస్ట్ ఉన్న మగాడిని నా కంట్లో పడ్డ అందానికి స్పాట్ పెట్టకుండా ఉండగలనా? దీన్ని చూస్తుంటే గొంతు తడారిపోయి ఎక్కడెక్కడో చెమటలు పట్టేస్తున్నాయి. అబ్బా, బ్రహ్మగైనా పుట్టు రెమ్మ తెగులు అంటారు. ఇలాంటి దాన్ని చూసే కాబోలు. ఓకే నువ్వు తుడుచుకో, నో ప్రాబ్లం. ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉన్నాయి. చాలా ఆరోగ్యంగా ఉంది పిల్ల. ఆహో, ఫ్రంట్ బ్యాక్ నైస్. ఏమన్నా అనుకోండి అబ్బా, ఆడవాళ్ళ విషయానికి వస్తే దేని క్రెడిట్ దానిదే. అందుకే ఆడాళ్ళు మీకు జోహార్లు. పిచ్చెక్కించేస్తుంది. దీని విషయంలో నేనేదో డిసిషన్ తీసుకోవాలి. బాబుగారు, అమ్మగారు వంట చేయమన్నారు, మరి ఏం వంట చేయాలి? ఆవిడికి నచ్చింది చేయి. ఆవిడే మిమ్మల్ని అడగమన్నారు. పప్పుచారు, వంకాయ వండు. అలాగే బాబుగారు. జున్ను ముక్క అంటే ఇదే. ఏరా రెడీనా?
రెడీ. సరే పద. శాంతి, శాంతి ఇలారా. వస్తున్నానమ్మా. మేము ఆఫీస్కి వెళ్తున్నాం. వాషింగ్ మిషన్ లో బట్టలు తీసేసి నువ్వు వెళ్ళు. నీ దగ్గర ఇంకో కీ ఉందా? ఇదిగో కీ. అమ్మ దీనమ్మ లొకేషను ఉంది బాబు గారు. శాంతి కీ ఉందా అని అడిగాడే, చూపించమలేదు. నీకు లేనిది దానికి ఉంది, చూపించని. నువ్వేంట్రా గుట్లప్పకిని చూస్తున్నా? పదా. పిల్ల ఒంటరిగా ఉంది. ఇదే మంచి ముహూర్తం. పరిస్థితులు బాగోక పేద కుటుంబంలో పుట్టింది. ఫీచర్స్ మాత్రం హై లెవెల్లో ఉన్నాయి. ఈ పని పిల్ల మామూలుగా లేదుగా. దీనికి అన్నీ బాగుండి చదువు సంధ్య ఉంటే మిస్ హైదరాబాద్ అయ్యుండేది. బా, మామూలు స్పాట్ కాదు కదా. ఈవేళ ఆఫీసు ఎగ్గొట్టేసి అటో ఇటో తేల్చేసుకుంటే బెటర్. నా ఆకలి సూపులు అది గ్రహించకుండా ఉంటుందా? చూస్తుంటే కోఆపరేటివ్ పర్సన్ లాగానే కనిపిస్తుంది. చూద్దాం, ఓ ట్రైలేసి. అమ్మో, అది వస్తుంది. అబ్బా, ఈ పెయిన్ తో సస్తున్నాననుకో. అబ్బా, మైగ్రేన్ సంపుకు తింటుంది. చాలా హెడేక్ గా ఉంది. ఈ రోజు లీవ్ కావాలని బాసుకి చెప్పు. అదేంట్రా, రాత్రంతా ల్యాప్టాప్ ముందు కూర్చొని బాగానే వర్క్ చేసావుగా, సడన్ ఏమైంది నీకు? మైగ్రేన్ బేబీ, మైగ్రేన్. సరే, ఇంటి దగ్గర ఏడు. టాబ్లెట్స్ ఏమైనా పంపించాలా? మెడిసిన్స్ వేసుకుపోయినా గంట సేపు సంపుకు తింటుంది ఇది. సరే, నేను వెళ్ళొస్తారా. బాయ్. ఓకే. శాంతి. అమ్మగారు. శాంతి, సారికి మైగ్రేను, పాలల్లో మిరియాలేసి కాసుకు. అలాగే అమ్మా. శాంతి, నీ పని అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళు. సార్ ఉంటారులే. అలాగే అమ్మా. ఓకేరా, బాయ్. వెళ్ళు తల్లి, వెళ్ళు. పానకంలో పొడకలాగా నువ్వెందుకు? వెళ్ళిపోయిందిరా బాబు, రిలాక్స్. ఇక రగులుతుంది మొగల పొద. వస్తుంది నా టార్గెట్. మిరియాల పాల్ బాబు గారు. శాంతి, నువ్వు ఇలా పాల గ్లాస్ ఇస్తుంటే నీ మొదటి రాత్రి గుర్తు రావటం లేదు? ఊరుకోండి బాబు గారు, మీరు మీ వేలోకోలం. మైగ్రేన్ అంటే ఏంటి బాబు? అది పార్శ్వపు నొప్పి. హారతి కర్పూరం కొద్దిగా వాసన చూస్తే తగ్గిపోతుంది బాబు గారు. ఆ నొప్పి అలా తగ్గదు, కానీ ఇలా రా, కూర్చో. ఆగండి బాబు. సరే కానీ నీకో మాట. నాకు పనుంది బాబు, నేను చూసుకోవాలి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆడదానికి కొద్దిపాటి సిగ్గు ఉంటుందిలే, అది కామను. పట్టు సడలిందిగా. గదిలో ఒంటరిగా ఉంది, మనదే లేటు. హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో. దబ్బ పండు లాంటి నీ బాడీని టచ్ చేసే సమయం వచ్చింది. మెల్ల మెల్ల మెల్లగా. శాంతి. బాబు గారు. ఏం పర్వాలేదు. అరే, ఏం పర్వాలేదు, కూర్చో. అయ్యో అయ్యో బాబు గారు, ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదు. ఊరికే వద్దు, డబ్బులు ఇస్తాను. అయ్యో, నేను డబ్బులకు లొంగేదాన్ని కాదు బాబు గారు. మరి దేనికి లొంగుతావు? వద్దయ్య గారు, మీకు దండం పెడతాను. నన్నే గెలుతావా? నేను తలుచుకుంటే ఈ ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లో కూడా పని చేయకుండా చేస్తాను. జాగ్రత్త, కూర్చో. తప్పించుకోవాలని చూడకు, కూర్చో. వద్దండి. ఇదిగో, నువ్వు ఒప్పుకోకపోతే నీ మీద పోలీస్ కేసు పెడతా, ఇంట్లో వస్తువులు పోయాయని. అంత పని చేయకండి బాబు గారు. అది అలా రా దారికి.
అలాగే ఉండు, స్వర్గం చూపిస్తా. ఏం లేదు, కోఆపరేట్ చేసావంటే నువ్వు సుఖపడతావు. కమాన్. అరే ఐడి కార్డ్ మర్చిపోయానే. टारगेट कंप्लीट खुश हो गया. ఇది ఎప్పుడు వచ్చింది? దొరికిపోయాను రా బాబు. అమ్మగారు నోర్మయ్. రమ్య, నోర్మయ్. ఇక్కడ ఏం జరిగిందో నేను చూడకపోయినా అర్థం చేసుకోగలను. మసిపూసి మారేడుకే చేయాలనుకుంటున్నావా? అమ్మగారు ఊరుకో. ఇందులో నీ తప్పేం లేదు. నాకు తెలుసు. కక్కుర్తి రాసుకెళ్ళి. ఈ రోజు నుంచి నీ బెడ్ వేరు, నా బెడ్ వేరు. అది సంతి. రమ్య, మనిషి అన్నాక కొంచెం సంస్కారం ఉండాలి. పశువులా బిహేవ్ చేయకూడదు. నాకు తెలుసు. కొంచెం దూరం జరుగు. నువ్వే జరుగు. వెళ్ళి డోర్ తీ. చెప్పినావేందేంటి? నువ్వెవరు? శాంతి లేదా? ఎవరు కావాలి? గణేష్. గణేష్, నువ్వెవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లోపలికి రా. వీడెవడ్రా గోవాలో సిగరెట్లు అమ్మేవాళ్ళ ఉన్నాడు? హాయ్ గణేష్, కూర్చో. హాయ్ శాంతి. ఏంట్రా కబుర్లు? ఏంటి విషయాలు? చూస్తుంటే పాత పరిచయంలా ఉందే. గణేష్, నీకు ఇక్కడ ఉంటే దిష్టి తగులుతుంది. ఇక్కడ దిష్టి పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోపలికి వెళ్దాం పద. ఓకే, పర్లేదు. హౌస్ చాలా బాగుంది. బెడ్రూమ్ ఇంకా బాగుంది. అవునా? ఏంట్రా బాబు ఈ ట్విస్ట్? చూస్తుంటే బెడ్ సీన్ లా ఉందే. నా కళ్ళ ముందే నా పాతలెవరు ఇంకొకరితోటి. చచ్చా, ఏంట్రా బాబు పరిస్థితి ఇలా తగలాడింది. చచ్చా, వాళ్ళు లోపలికి వెళ్ళి 1/2 అవర్ పైన అవుతుంది. వాడి కెపాసిటీ మామూలుగా లేదు. మంచి హార్స్ పవర్ ఉన్నవాడిని సెలెక్ట్ చేసుకున్నట్టుంది. పని బాగైంది కదా. రే కప్ప నవ్విందిరా. బల్లి కూడా తుమ్మింది. కప్ప నవ్విందా? బల్లి తుమ్మిందా? x minus is equal to 3/4 by coupling में दर्द. yes correct. ఇక్కడ బాగా కాలుతున్నట్టుంది. సరే గణేష్, ఇక్కడ ఉంటే బోర్ కొడుతుంది. ఐమాక్స్కి వెళ్దామా? నువ్వు అడిగితే కాదంటారా శాంతి. ఇంతకీ బుల్లెట్ తీసుకొచ్చావా, కార్లో వచ్చావా? కారే తీసుకొచ్చాను. సరే వెళ్దాం పద. పద. వెళ్ళిపోయావా? జాగ్రత్తగా వెళ్ళు, నిదానంగా వెళ్ళు. ట్రాఫిక్ అది చూసుకొని వెళ్ళు. అబ్బో, నీతో గడిపిన గంటలు క్షణాల్లో గడిచిపోయాయనుకో. నిజంగారా, చాలా మిస్ అవుతున్నా నిన్ను. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం రా? ఫ్రైడేనా? ఓకేరా, నేను లీవ్ పెట్టేసుకుంటా. ఓకేరా, బాయ్. రమ్య, వాట్ ఇస్ దిస్? ఏంటిది? ఏం జరిగింది ఇప్పుడు? ఏం ఇబ్బంది కలిగింది నీకు? ఇంకేం ఇబ్బంది కలిగింది నీకు? నా ఎదురుగా నువ్వు ఎవరినో తీసుకొచ్చి రూమ్ షేర్ చేసుకుంటావా?
తప్పంటావా శ్రీను? నాతో కలిసిమెలిసి ఉంటూ సడన్ గా శాంతిని లోపరుచుకోవటం కరెక్టేనంటావా? రమ్య, నేను మగాణ్ణి. నేను ఆడదాన్ని శ్రీను. నీకంటే ఛాన్సులు నాకే ఎక్కువగా ఉంటాయి. నీకే నా కోరికలు నాకు ఉంటాయి శ్రీను. నువ్వెలా ఎంజాయ్ చేయాలనుకుంటావో నేను అలాగే ఎంజాయ్ చేయాలనుకుంటాను. తప్పంటావా శ్రీను? అడగటానికి నువ్వెవరు? ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాం. రేపు మనిద్దరం పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా నీకు? ఆడది కనిపిస్తే బూరకొక్కలా వెంట పడే మదపిచ్చి గాడివి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? ఓకే, చేసుకుంటాను. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు తిరుగు, నాకు నచ్చిన వాళ్ళతో నేను తిరుగుతాను. అది అగ్రిమెంట్. నీకు ఓకేనా? రమ్య, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ శ్రీను. సెన్స్ కోల్పోయింది నువ్వు. మైండ్ ఇట్. రమ్య, ప్లీజ్, జరిగింది మర్చిపో. ఇక నుంచి అయినా మనం కలిసి ఉందాం. ఇదేమైనా కంప్యూటర్ ఫైలా శ్రీను? డిలీట్ చేస్తే ఎగిరిపోవడానికి? మైండ్ శ్రీను, జీవితాంతం గుర్తుంటుంది. ఓ మై గాడ్, ఏ మగాడికి కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదు. నేను చేసిన పనికి ప్రతి క్షణం శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. ఇలా కాదు, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అయ్యో బాబుగారు, ఏంటిది? అమ్మగారు, మీరైనా చెప్పొచ్చు కదా. ఏంటి శాంతి చెప్పేది? శాంతి, ప్లీజ్ నన్ను క్షమించు. నేను చేయకూడదు తప్పు చేశాను. ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. క్షమించు, క్షమించు శాంతి. అయ్యో క్షమించు శాంతి, క్షమించు. కామంతో కళ్ళు మూసుకుపోయి నేను చాలా తప్పు చేశాను. క్షమించు, క్షమించు. నా పాపాన్ని నువ్వు క్షమించాలి. క్షమించకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. క్షమించు, క్షమించు. నేను చేసిన ఒకే ఒక్క తప్పుకి నా జీవితం చిన్న భిన్నమైపోయింది. నన్ను క్షమించు శాంతి, క్షమించు. నేను చాలా మూర్ఖమైన పని చేశాను. నేను ప్రాణంగా ప్రేమించిన రమ్య నన్ను అసహించుకుంటుంది. క్షమించు, క్షమించు, క్షమించు. నాకు బతుకు మీద తీపి చచ్చిపోయింది. చచ్చిపోవాలనే కోరిక పడుతుంది. ఊరుకోండి బాబు గారు, అలాంటి ఆలోచనే చేయొద్దు. రమ్య, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నా తప్పేంటో తెలుసుకున్నాను. ప్రతి స్త్రీలోనూ నా తల్లిని చెల్లిని చూసుకుంటాను. శాంతి, ఇంట్లో పనంతా అయిపోయింది కదా? అయిపోయిందమ్మా. ఇంటికి బయలుదేరు. అలాగేనమ్మా. ఏంటి ప్యాక్ చేసుకున్నావు? నీతో ఇక కలిసి ఉండలేను. అందుకే బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. దీన్నే పశ్చాత్తాపం అంట. ఐ మీన్ రియలైజ్. నీలో నేను కోరుకున్నది కూడా ఇదే. ప్రతి మనిషి తెలుసో తెలియకో తప్పు చేస్తాడు. అలాంటి తప్పు మళ్ళీ చేయకపోవడమే మానవత్వం. నువ్వు అనుకున్నట్టు నాకు ఏ బాయ్ ఫ్రెండ్ లేడు శ్రీ. గణేష్ ఎవరో తెలుసా? నా కజిన్. నీలో ఈ మార్పు తేవాలని నేను అలా నటించాను. నన్ను క్షమించి రమ్య. వద్దొద్దు శ్రీను, యవ్వనం అందరినీ కాటేస్తుంది. నిగ్రహంగా బతికేవాడే మనశ్శాంతిని బతుకుతాడు.
స్త్రీకి క్షమించే గుణం ఉండబట్టే మగాళ్ళు మనుగడ సాగించగలుగుతున్నారు.